నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెజెంటర్ సెల్ పాయింట్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హరి ఓం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరిగः సర్వభూతానాం బ్రహ్మణాధిపతి బ్రహ్మో అస్స సదాశివో మహే. హరి ఓం. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో భక్తబాంధవభ్యో నమో నమః. ఈరోజు సోమవారం, శివుడికి విశేషమైన రోజు. ఈరోజు ఉదయాన్నే ఆ పరమేశ్వరుని స్మరిస్తూ మీకు ఇంతకుముందే తెలియచేశాను. అంటే సోమవారం రోజు విశేషంగా ఎవరికి ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి వాటి గురించి చక్కగా తెలియచేస్తాను అని చెప్పాను. ఫస్ట్ మీకు ఏ ఒక అనారోగ్యం వస్తుంది అంటే మనకి రోగ బాధలు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉంటే చాలు. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడా ఎన్ని రకాల కష్టాలైనా ఎన్ని రకాల అవమానాలైనా ఏమన్నా ఇవ్వు, నేను భరించుకుంటా, ప్రాబ్లం లేదు. అయితే ఎక్కువ సుఖాలు మాత్రం ఇవ్వకు అంటాను. ఎందుకు తెలిసిన? ఎక్కువ సుఖాలు ఇచ్చేస్తాడండి. పెద్ద బంగ్లా నాకు తెలుసు ఇస్తాడు, మంచి కార్లు ఇస్తాడు, 100 కోట్లు, బ్లాక్ మనీ 1000 కోట్లు అన్నీ ఉంటాయి. టాయిలెట్కి వెళ్ళాలంటే ఒక మనిషి తీసుకెళ్ళాలి. ఉదయం ఒక ఇన్సులిన్, రాత్రి ఇన్సులిన్ రాకపోతే నిద్ర పట్టదు, టాబ్లెట్ లేకపోతే నిద్ర పట్టదు. రుచిగా పెళ్ళిలో వెళ్ళి కాస్త భోజనం తినలేము. ఒకటి తింటే గ్యాస్ట్రిటీ, ఇంకోటి తింటే హార్ట్ ప్రాబ్లం, ఇంకోటి తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ, ఇంకోటి తింటే బీపీ. ఆవకాయ తినలేము, ఇక్కడ మజ్జిగనము తినలేము. ఈ ఏం బతుకండి మనకి? ఎందుకు కావాలి సుఖాలు? నాకు తెలుస్తుంది, భగవంతుడు ఎక్కువ సుఖాలు ఇచ్చేస్తాడంటే అనుభవించలేము. ఇదేం సుఖం ఇది? పెద్ద బంగ్లా ఉంది అంటే ఏంటి పెద్ద బంగ్లా అంటే ఒక 5000 స్క్వేర్ యార్డ్లు పెద్ద బంగ్లా, పెద్ద కార్లు, మర్సిడీస్, అన్ని రకాల వెరైటీ కార్లు అన్నీ ఉంటాయి. ఒక 100 మంది పనోళ్ళు ఉంటారు. దానికన్నా సుఖం కావాలా? చూడడానికి అన్నీ ఉంటాయి, ఏమీ అనుభవించలేరు. దానంతా నరకం ఇంకేమి ఉండదండి. నిజంగా నేను చెప్తాను, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకంతా నేను వెళ్తుంటాను కాబట్టి నేనే చెప్తున్నాను. అంటే మనం ఎంత బతికి ఏంటండి ప్రయోజనం? భగవంతుడిచ్చే సుఖాన్ని మనం అనుభవించలేమంటే ఇక మన అవిచ్చి ఏం ప్రయోజనం? ఉండి వ్యర్థమే కదా. సత్యం అది ఉండి కూడా ఎప్పుడూ అది వేస్ట్ అన్నమాట. అదే కష్టాలు ఇచ్చాడు అనుకోండి, అది ఎంత కష్టమైనా అనుభవించవచ్చు. ఏదో ఒకటి బాధపడతాడా, అనుభవిస్తాం. భోజనం అంతా తింటే ఆరోగ్యం ఉంటుంది కదా, పర్వాలేదు. లేదు ఇంకొక కష్టం ఇస్తాడా, అది అనుభవిస్తాం. అవమానం చేస్తాడా, అనుభవిస్తాం. అన్నీ అనుభవించవచ్చు. ఈ అనుభవిస్తే ఎక్కడో ఒక ఆశ ఉంటుంది, రేపైనా సుఖం వస్తుందా, ఏదో మంచిదవుతుందిలే మనకి, దీంతో గలుస్తానులే అనే బాధల్లోనే అతను మర్చిపోయి పైకి వచ్చేస్తాడు. అయితే ఎక్కువ సుఖాలు వచ్చాయంటే రోజు భయం. ఎవడొచ్చి తండ్రికి వెళ్తాడా, ఏదొచ్చి రేడ్ అవుతుందా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుందా, లేదా ఏదో ప్రాబ్లం అవుతుందా, ఎవరైనా హెచ్చు తక్కువ అయిపోతుందో, హార్ట్ ఎప్పుడు వీక్ అయిపోతుందో, కిడ్నీ ఎప్పుడు డ్యామేజ్ అయిపోతుందో, ఏ రోగం వస్తుందో, అమ్మో ఒకటా రెండా అదొద్దు. అంటే మన జీవితంలో భగవంతుడు ఎక్కువ సుఖాలు ఇచ్చేసాడంటే దాన్ని అనుభవించే స్తోమత ఇవ్వడు అని అర్థం. అది ఎక్కువ కష్టాలు ఇచ్చేసాడు అనుకోండి, దాన్ని అనుభవించే స్తోమత ఇస్తాడు. ఏదో పూర్వజన్మలో కర్మ చేసావు, కష్టాలన్నీ అనుభవించాయి, నెక్స్ట్ నీకు సుఖం ఇస్తాను అంటాడు. నిజమే, అది ఖచ్చితంగా అది. అదే పుట్టుకతో వచ్చిన సుఖం ఎండ్లో అనుభవించలేం. అదే పుట్టుకతో వచ్చిన కష్టాలు మధ్యలోనే వెళ్ళిపోతాయి. కష్టాలు లైఫ్ లాంగ్ ఉండవు. ఎక్కడో సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సరి సమానంగా మనం బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోతాం. హ్యూమన్ బీయింగ్స్లో అంటే మానవ ఒక జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ మన జీవితంలో మనం ఏమనుకున్నా, ఏది చేసినా
నిజంగా చెప్పాలంటే పరమాత్మనికి ఎప్పుడు మనము చిరరుని థ్యాంక్స్ చెప్పుకోవాలి. భగవంతుడా, నాకు ఎన్నో కష్టాలు ఇచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు ధన్యవాదాలు. ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా దాన్ని అనుభవించే శక్తి నువ్వు ఇచ్చావు, దానికి నీకు థ్యాంక్స్. అలా ప్రతి క్షణానికి ఎవరికో భోజనం లేదు, మన టైం భోజనం మన దొరుకుతుంది, దానికి థ్యాంక్స్ చెప్పాలి. భగవంతుడు ఏం చేశాడులే అంటూ ఉంటారు, భగవంతుడిని ధిక్కరిస్తూ ఉంటారు ఇంట్లో. ఏం చేస్తాడు భగవంతుడు, ఎంత పూజ చేసి ఏం ప్రయోజనం, ఏం చేస్తాడు ఈ దేవుడు? ఇలా భార్య భర్తలను గొడవలు చేసిందే చాలదా? మంచి ఆరోగ్యం ఇచ్చాడు, లేదో కష్టాలను ఎదిరించే శక్తి ఇచ్చాడు, కాస్త బుద్ధి అన్నా ఇచ్చాడు. మెంటల్గా పుట్టలేదు కదా మనం, దానికి సంతోషపడాలి కదా. అంతో ఇంతో ఆలోచించే మనస్సు అన్న ఇచ్చాడు కదా, దానికన్నా భగవంతునికి థ్యాంక్స్ చెప్పాలి కదా. అవునండి, నిజంగా భగవంతుడిని మనము ప్రపంచం గురించి మీకు తెలీదు. ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎలా అంటూ ఉన్నారో చూస్తే మన జీవితంలో మనం ఆటోమేటిక్ మనం చేంజ్ అయిపోతాం. ఎంతో జనాలు పాపం పుట్టుకతోనే హ్యాండిక్యాప్ట్, ఏ పూర్వజన్మ కర్మఫలం అవన్నీ, మనం వాళ్ళని డీగ్రేడ్ చేయకూడదు, కానీ ఏదో కర్మ వల్ల అలా అవుతూ ఉంటుంది. ఈ జన్మలో కర్మ అనుభవం చేస్తే ముందరికి వాడే రాజకుమారుడు, రాజయోగంలో జన్మించేస్తారు వాళ్ళు కంపల్సరీ. చూడండి, చేతులు కాళ్ళు గట్టిగా ఇచ్చాడు, కానీ ఆ గట్టిగా ఇచ్చిన చేతులు కాళ్ళని మనమే ఎంచుకుంటాం. ఏంటి ఆ బైక్ రేసింగు, ర్యాష్ డ్రైవింగు, మనకి వెహికల్స్ ఉంటాయి, మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టి ర్యాష్ డ్రైవ్ అంటే చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ విరిగిపోతేనే కష్టపడేది, మీకన్నా ఎక్కువగా మిమ్మల్ని పెంచిన వాళ్ళు బాధపడతారు. అయ్యో నా కొడుకు కాలు ఇరిగిపోయింది గురుగారు, పాపం మన లైఫ్ ఏంటో ఏదో. ఈడైతే నొప్పు అర్ధగంట భరించేస్తాడో, దానికి పెన్సిలినో లేదో యాంటీబయాటిక్ ఇంజెక్షన్సో లేదో క్లోరోఫామ్సో ఏదో యూజ్ చేసుకొని ఆ టైంకి ఆ పెయిన్ రిలీఫ్ అయిపోతుంది డ్రగ్, దీనివల్ల ప్రాబ్లం లేదు. అయితే దాన్ని క్షణం చూసి కూడా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. చూడండి, ఎవరికో కాలు ఎరిగితే ఎవరో బాధపడతారు, దీనికి దానికి సంబంధం ఏంటి? అది ప్రేమ. చూడండి, భగవంతుడు ప్రతి ఒక్క దానికి ఒకటికొకటి చైన్ లింక్ చేసి పెట్టినాడు. అయితే రోజు కూడా ఉదయం లేస్తానే భగవంతునికి, భగవంతుడా ఇన్ని రోజులు నాకు ఆరోగ్య భాగ్యాలు ఇచ్చావు, ఎన్ని కష్టాలు ఇచ్చావో దాని తోడు దాన్ని ఎదిరించే శక్తిని కూడా ఇచ్చావు, నీకు థ్యాంక్స్. ముందరికి నాకు కష్టాలు లేకుండా చూడు, కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు అనుకోండి. కష్టాలే సుఖాలు అనుకోండి అండి, మీ అంత హ్యాపీ ఇంకెవరు ఉండరు. చూడండి, మీకు ఏ కష్టం వచ్చినా దాన్ని ఆరాంగా ఎంజాయ్ చేస్తానులే, కష్టాన్ని ఎంజాయ్ చేయాలి. కష్టాన్ని సుఖం అనుకునేస్తే ఇక జీవితంలో మీకు ఎప్పుడూ సుఖంగానే ఉంటారు. చాలా సులభం. నీవు అనుకోవచ్చు, గురుగారు మీరు చెప్పడం సులభం అండి, అనుభవిస్తే తెలుస్తుంది అని. నేను అనుభవించానండి, నేను కష్టంతోనే వచ్చాను. ప్రపంచంలో శ్రీరాముడు, సాక్షాత్ మహావిష్ణు, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు జన్మించిన స్థలమేది? కారాగృహం. అవును, తెలుసు కదా మీకంతా. తర్వాత శ్రీరాముడు జన్మించాడు, అతను ఏమయ్యాడు? ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని అవమానాలు సహించాడు. చూడండి, శ్రీ వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడు కైలాసాన్ని వదులుకొని, ఎన్ని శాపాలు అనుభవించాడు. సాక్షాత్ శివుడు ఎన్ని యుద్ధాలు చేశాడు, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయి. పార్వతీదేవి ఎన్ని కష్టాలు అనుభవించింది. జీవితంలో భగవంతునికే కష్టాలు తప్పినప్పుడు మనకెందుకు కష్టాలు రావండి? వస్తాయి, రావాలి. కష్టం వచ్చినప్పుడు జీవితం అంటే ఏంటి అని తెలుస్తుంది. ఎప్పుడు సుఖంగా ఉదయం లేస్తేనే ఏంటి ఎవరో తినబెడతారో తినేయడము, తర్వాత పనుకోవడము, తర్వాత చదువు వచ్చేయడము, తర్వాత లైఫ్ అది ఏం జీవితం అండి అది? అలా మృగాలు కూడా చేస్తాయి, మృగాలు ముఖం కూడా కడగు పాపం. ఆ మృగాలకి ఏంటి? ఆ కష్టాలు తెలుస్తాయి, దానికి ఏం లేదు. జస్ట్ వెళ్తాయా, తిన్నామా, పడుకున్నామా, సుఖంగా ఉన్నామా, పిల్లలు ఉన్నారా, వాళ్ళకి వదిలేస్తుంది. మృగాలకి మనుషులకి వ్యత్యాసం లేదు. అలా ఉంటే కష్టాలు వచ్చి సుఖాలు వచ్చి దాన్ని కష్టాలను అనుభవిస్తూ ఉంటేనే మనం మనుషులము అనేది తెలుస్తుంది. అవును కదా, మానవుళ్ళే దేవుళ్ళు అయ్యారు. పుట్టుకతోనే కాదు, అన్ని రకాల కష్టాలు అవమానాలు అన్నీ భరించి తర్వాత వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. తెలుసు కదా, పురాణాల కథ అన్నీ విన్నారు కదా. ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా విచారాలు ఉన్నాయి. మీ పుట్టిన తేదీ ఏది, మీకు ఎలాంటి రోగాలు వస్తాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, దాన్ని కూడా ఇప్పుడే తెలియచేస్తాను, చూస్తూ ఉండండి. గురూజీ, వరంగల్ నుంచి రాధిక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రాధిక గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సార్ గురించి అండి. సరే అండి, మీ హస్బెండ్ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. నక్షత్రం ఐడియా ఉందా అండి? ఏం తెలియదండి. సుమారు వయసు ఎంత ఉండొచ్చు? 45, 46 ఉంటాయండి. సరే అండి రాధిక గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. చెప్పండి తల్లి, భర్త ఏ ఉద్యోగం చేస్తారు? మాది ఫైనాన్స్ గురూజీ.
ఓన్ ప్రైవేట్ ఫైనాన్స్. ప్రైవేట్ ఫైనాన్స్ గురించి. సరే తల్లి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 5 years ఏమైతుంది గురించి. జాతకం అయితే చాలా బాగుంది తల్లి, కానీ ఆరోగ్య సమస్యలు ఇక స్టార్ట్ అవుతాయి మీ భర్తకి, జాగ్రత్తగా ఉండాలి. ఇక వేరే ఇంకా అన్ని బాగున్నాయి. ప్రాబ్లం ఇంతకు ముందు, దానికి ముందు ఏ బిజినెస్ చేసేవారు? ఫైనాన్స్ గురించి. స్టార్టింగ్ లో మన వెహికల్స్ తీసుకొచ్చి అమ్మేది గురించి. ఇప్పుడు ఫైనాన్స్ నడుపుతుందో అయితే అమౌంట్ చాలా వరకు ఆగిపోయింది. అసలు ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు అడిగినా కూడా ఇట్లా గొడవలు అవుతున్నాయి. ఫైనాన్స్ అంటే అలాగే ఉంటుంది తల్లి. ఫైనాన్స్ బిజినెస్ అంటే గొడవలు రోజు, అది కామన్. అది అయితే మీ భర్తకి చెప్పండి, మంగళవారం శుక్రవారం ఎవరికి ఫైనాన్స్ ఇవ్వద్దు. కంపల్సరీ మంగళవారం శుక్రవారం ఫైనాన్స్ ఇవ్వద్దు. తర్వాత రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ దీపాలు వెలిగించిన తర్వాత డబ్బులు ఇవ్వకు. ఇది ఫాలో చేయాలి. ఎవరైనా ఫైనాన్స్ చేసేవాళ్ళు అలా ఫాలో చేయాలి. ఎందుకంటే సూర్యుడు వాళ్ళకి చెక్స్ ఇవ్వచ్చు, లేదు అంటే ఒక రోజు ఏం కాదు, ఉదయం రానే వచ్చి తీసుకోవాలి, లేదా చెక్స్ ఇవ్వండి. ఏ కారణానికి దీపాలు వెలిగించిన తర్వాత డబ్బులు ఇంటి నుంచే బయటకు పోకూడదు. అది నైట్ టైం డబ్బులు ఇచ్చింది తిరిగి రాదు అని చెప్తుంది. ఎందుకంటే మొబైల్లో ఇచ్చింది మొబైల్లోనే వెళ్ళిపోతుంది అని. అందువలన ఎక్కువగా కొన్ని చెప్తూ ఉంటాయి అవి. అందువలన రాత్రిపూట ఇవ్వకూడదు. ఇది ఒక ఫైనాన్స్లో ఉన్నవాళ్ళు అందరూ ఫాలో చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా మీ భర్త జేబులో కానీ పర్స్లో, యూజ్ చేసే పర్స్లో ఒక సిల్వర్ స్క్వైర్లో ఉండాలి. అంటే 4 చౌకాకారం ఉన్న ఒక సిల్వర్ నాణ్యం కానీ, లేదు ఓల్డ్ 5 పైసా కాయిన్ ఉంటుంది, 5 పైసాల కాయిన్ సిల్వర్ది, లేదంటే ఒరిజినల్ మామూలు వెండిలోనే ఒక స్క్వైర్ది ఒక ఇది చేయించుకొని దానిపైన మీ భర్త జన్మించిన ఒక నంబర్, అంటే ఇప్పుడు 9th 10th జన్మించింటారు, అలాంటి నంబర్ బర్త్ డేట్ వేసి దాని పర్స్లో పెట్టుకోమని చెప్పండి. ఆటోమేటికలీ లక్కీగా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. లక్కీ టిప్ అన్నమాట మీకు నేను ఇస్తున్నది. ఫైనాన్స్ చేసే వాళ్ళు అందరూ చేసుకోవచ్చు, అలా ప్రాబ్లం లేదు. తర్వాత విశేషంగా మీ భర్తకి ఇచ్చిన డబ్బులు త్వరగా రావాలంటే ఎక్కువగా మనం ఎప్పుడు అంతే చూడండి, ఫైనాన్స్లో చాలామంది ప్రాబ్లమ్స్ చేస్తూ అనుకుంటారు. వాళ్ళకి తెలియకుండా ఫైనాన్స్ వచ్చొస్తుంది నిజమే. అయితే కొందరికి ఎందుకు వచ్చరాదు అంటే, కొన్ని చేసే ఒక దీంట్లో ప్రతిరోజు ఏం చేయాలంటే మంత్లీ ఒక 100 రూపాయలు మనకి ఇన్కమ్ వచ్చిందా, 1 రూపాయి మాత్రమే, 100 రూపాయలో 1 రూపాయి దేవుడికి ఏం పెట్టాలి? వడ్డీ కాసులు వాడు ఎవరు? వెంకటేశ్వరుడు. ఇంట్లో ఒక ఉండి, మట్టిది కానీ లేదా సిల్వర్ ఏదో ఒక ఉండిగా పెట్టేసి, సేవింగ్ అకౌంట్ అని భగవంతునికి ఒకటి పెట్టేసి, అందులో 100 రూపాయల్లో 1 రూపాయిన తీసి ఆ భగవంతునికి వేస్తూ ఉండండి. లైఫ్లో అందరూ టాప్ పొజిషన్ వస్తారు. మీకు ఒకటి తెలుసో తెలీదో నేను చెప్తా వినండి. ప్రపంచంలో బాగా పేదవాళ్ళని వీళ్ళని చాలామంది కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా లాక్కొని, లేదు అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు ఇచ్చింటారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు లాక్కొని సంవత్సరానికి ఒకసారి కోట్లు తీసుకెళ్ళి ఉండిలో వేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు ఇంత లాభం వచ్చింది, అందువలన నీకు ఇంత ఇస్తాను అన్నమాట అగ్రిమెంట్. అంటే అదొక నీతి, భగవంతునికి సమర్పణ చేస్తున్నాను అని. అలా మీరు కూడా రోజుకి 1 రూపాయి అయినా సరే, ఈరోజు 100 రూపాయలు వచ్చిందా 1 రూపీ, 1000 వచ్చిందా 10 రూపీస్ అంతేనే, చాలా వద్దు. 1000 10 రూపీస్, 10,000 వచ్చిందా 100 రూపీస్, 1 లాక్ వచ్చిందా 1000 రూపీస్, 10 లక్షలు వచ్చిందా 10,000, 1 కోటి రూపాయలు వచ్చిందా 1 లక్ష. మనకి అది పెద్దది కాదు. భగవంతునికి అలా చేస్తూ వస్తే మనకు ఆ కర్మ అనేది కూడా తగ్గుతుంది. తర్వాత ఇచ్చిన డబ్బు కూడా త్వరగా తిరిగి వస్తూ ఉంటుంది. అంటే భగవంతుని దగ్గర అన్నీ లెక్క ఉంటాయన్నమాట అలా చేసుకుంటే. మళ్ళీ ప్రతి శుక్రవారం కంపల్సరీ మహాలక్ష్మిని లేదా లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వరుడు ఎక్కువ పూజ చేస్తూ ఉండాలి. ఎవరే ఫైనాన్స్ బిజినెస్లో ఉన్నా కూడా ఒక అత్తగారి సైడ్ నుంచి కావచ్చు, లేదు అంటే అత్తమామ ఒకే ఇల్లు అనుకోండి, లేదంటే ఎవరైనా మామ వరుసలో ఉన్నవారు, లేదంటే వేరే ఎవరైనా ఫ్రెండ్స్తో తరపు నుంచి ఒక వెండిలో కావచ్చు చిన్నది కుబేర విగ్రహం కానీ, లేదా పెద్దదైనా సరే చిన్నది అయినంత వరకు పూజ చేసే కుబేర విగ్రహాన్ని ఆఫీస్లో కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు పెట్టుకోవాలి. ఆఫీస్లో పెట్టుకునేదైతే ఒక చిన్న వెండి తట్ట, అందులో చక్ర, దానిపైన కుబేర విగ్రహం పెట్టుకోవాలి. దానికి రోజు పూజ చేస్తుండాలి. వారానికి ఒకసారి ఆ చక్రని చేంజ్ చేసేటప్పుడు దాన్ని నల్ల చీమలకి తీసుకెళ్ళి ఆ చక్ర వేసేయాలి. నల్ల చీమలు ఎక్కడైనా పుట్టు దగ్గర ఉంటాయి, అక్కడ వేసేస్తే చాలు, అవి తీసుకెళ్ళిపోతాయి. మనము ఎక్కడైనా ఇంట్లో నల్ల చీమలు ఉంటే చక్కెర పోస్తే ఆ ముట్ట వెళ్ళిపోతాయి. మనం ఎక్కడైనా గడ్డిపైన ఉన్న చక్కెర పోయాలి. ఫస్ట్ మనం ముట్టిన దోషం వెళ్ళాలంట, అప్పుడే అది సేవిస్తా, లేదా మనం ముట్టుకొని వేస్తే అవి తినవు. అలా చేస్తూ వస్తే త్వరలో ఇంకా వ్యాపారం మంచి బిజినెస్ అవుతుంది. ఇవన్నీ టిప్స్ అన్నమాట అభివృద్ధి అవ్వడానికి. ఇక ఇచ్చిన డబ్బు త్వరగా తిరిగి రావాలంటే
ఎక్కువ కాలభైరవ అష్టకం కూడా చదువుకోవాలి. తర్వాత కాలభైరవం దగ్గర ఎప్పుడు ఆ బూడిద గుమ్మడికాయతో వేప నూనె లేదా నువ్వుల నూనెతో దీపం, అంటే దేవాలయాల్లో వెళ్ళి వారానికి ఒకసారి లేదా అమావాస్య రోజు లేదా మంగళవారం అష్టమి రోజు లేదంటే శనివారం వెలిగిస్తూ వస్తే త్వరలో మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అంటే ఎవరికి ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి, జాగ్రత్తగా చేయండి, మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. రాధిక గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, ఈ సిల్వర్ కాయిన్ అనేది ఎవరైనా కూడా పాకెట్లో పెట్టుకోవచ్చా? ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. లేడీస్ కావచ్చు, పురుషులు కావచ్చు, మళ్ళీ శిఖండి ఈ 3 ఇళ్ళు రకాల ఉంచుకోవచ్చు. ఇంకా కొందరైతే ఏం చేస్తారంటే ఈ ఒక స్క్వేర్గా ఉండేది ఒక చిన్నదే, మనం ఇంత పెద్ద బోర్డు చేసుకునేది వద్దు, చిన్న స్క్వేర్గా ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ స్క్వేర్గా క్లీన్గా చేపించి ఆ లాస్ట్ కార్నర్స్ ఉంటాయి కదా, దాన్ని జస్ట్ ఈ ఓల్డ్ 5 పైసా ఉంటుంది కదా, జస్ట్ కార్నర్ని ఇట్లా షేప్ చేసి ఉంటారనమాట. అలా కరెక్ట్గా చేపించుకోవాలి, చూప్గా ఉండకూడదు కార్నర్స్. దాన్ని క్లీన్గా చేసుకొని దానిపైన వాళ్ళ లక్కీ నెంబర్, అంటే ఏ డేట్ జన్మించింటారో ఆ తేదీ మాత్రం వేసుకొని పెట్టుకోవడం కూడా వాళ్ళకి లక్కీ. లేదు అంటే ముందర కుబేరుడు వెనుక మహాలక్ష్మి అదికించి దాని ఇంట్లోనూ పెట్టి పూజ చేసుకోవచ్చు, పాకెట్లోనూ పెట్టుకోవచ్చు, అది కూడా చాలా మంచిది. చాలా ఉంటాయి ఇలా వెరైటీగా ఉంటాయి. లేదు అంటే ఏం చేయాలంటే దానిపైన ఒక వేణుగ బొమ్మ ఫ్రంట్, ఏనుగు బొమ్మ ఫ్రంట్, వెనుక కుబేరుడు వేసుకోవచ్చు. తర్వాత ముందర వేణుగ బొమ్మలో ఒకటి, తర్వాత గజలక్ష్మి ఫోటో, అంటే వేణుగుతో ఉన్న లక్ష్మిని కూడా దానిపైన అతికించి దాని ఇంట్లోనూ పెట్టి పూజించవచ్చు, లేదా లాకెట్ మాత్రం మెళ్ళ వేసుకోవచ్చు, లేదా పర్సులో అయినా పెట్టుకోవచ్చు. అంటే ఆ స్క్వేర్ అనేది ఒక లక్ష్మికి అనుగ్రహం రూపం. మనం చక్కగా దాన్ని నమ్మి ఫాలో చేస్తే ఖచ్చితంగా దీనివల్ల ఎంతో టిప్స్ ఇలాంటివి, ఇవన్నీ ఈ రమణ శాస్త్రంలో వచ్చే తంత్రాలు ఇవన్నీ అంటాము. మళ్ళీ దీనికన్నా ఎక్కువ సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరైతే ఫైనాన్షియర్ అయి ఉంటారో, ఫైనాన్స్ చేస్తూ ఉంటారో, లేదా ఫైనాన్స్ చేయాలని ఆశ ఉంటుందో వాళ్ళ ఇంట్లో కంపల్సరీ దానిమ్మ చెట్టు ఉండాలి. ఆ దానిమ్మ చెట్టు ఉంటే అది వాళ్ళు ఇల్లు డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. లేదు అంటే దానిమ్మ చెట్టు లేదు అనుకోండి, అది 10 సంవత్సరాల నా ఇల్లు లాస్ అవునే అవుతుంది. ఎక్కువ ఫైనాన్స్ చేసేవాళ్ళు, ఫైనాన్స్ బిజినెస్లో ఉండేవాళ్ళు, అది బ్యాంక్స్ అయిపోవచ్చు, మనకు తెలుసు కదా, ఏదో ఉన్నాయి కదా, కంపల్సరీ ఫైనాన్స్ చేసేవాళ్ళ ఇంట్లో దానిమ్మ చెట్టు ఉండాలి. అలా కాకుండా ఎవరింట్లో అయినా దానిమ్మ చెట్టు ఉంటే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుందా? చాలా మంచిది తల్లి, అది నేను ఇంతకు ముందే చాలాసార్లు తెలియచేశాను. ప్రతి ఒక్క ఇంట్లో కూడా దానిమ్మ చెట్టు పెంచితే చాలా మంచిది. దానికన్నా ఎక్కువగా ఇంకోటి ఉంది, అది ఇంట్లో ఉండాలి. చాలా మంచి పవర్ఫుల్ అది ఊపిరి పీల్చి వదిలితేనే క్యాన్సర్ రోగం వెళ్ళిపోతుంది. అలాంటి అద్భుతమైన ఔషధమైనది ఒకటి ఉంది. అది ఏంటి ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, కళావతి కాలర్ లైన్లో ఉన్నారు నిజామాబాద్ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కళావతి గారు. నమస్కారం, నేను కళావతి మేడం, శ్వేత వాళ్ళ మమ్మీని మేడం. ఓకే అండి, మీ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, శ్వేత గురించి. సరే అండి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1997, 11వ నెల 21 డేటు. సరే అండి, కళావతి గారు మాట్లాడాం గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. చెప్పండి తల్లి, ఫస్ట్ మొదటి అమ్మాయా మీకు ఈమె? అవును, మొదటి అమ్మాయి గురూజీ. ఓకే, ఆశ్లేష నక్షత్రం రోజు జన్మించింది. ఏ వారం జన్మించింది? శుక్రవారం గురూజీ. శుక్రవారం అష్టమి తిథిలో ఆశ్లేష నక్షత్రంలో సాయంత్రం జన్మించింది, సూర్యుడు అస్తమించే సమయంలో. జాతకం అయితే బాగుంది తల్లి. ఏం చదువుతుంది అమ్మాయి? డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి జాయిన్ అవుతుంది. ఏంటి చాలా కంగారుగా మాట్లాడుతున్నారే? గురూజీ, నాకు భర్త లేడు, నేను కష్టపడి పాపని బాబుని చదివిస్తున్నాను, 2 పాప బాబా. అయితే అమ్మాయి గురించి ఎలా ఉంది అడుగుతున్నామని. మీరేం పని చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం గురూజీ. వ్యవసాయం చేస్తున్నారు, చేయండి. అమ్మాయి ఏ గ్రూప్ తీసుకోండి ఇప్పుడు ప్రెసెంట్? ఎంపీసీ తీసుకుంది గురూజీ. ఇప్పుడు టీడీసీ రాస్తా అంటుంది, టీడీసీలో జాబ్ వస్తుందా? కానీ మనం ఎప్పుడే కానీ ఎడ్యుకేషన్ పూర్తిగా చేస్తే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, అటెండర్ పోస్ట్ కూడా దొరకదు. ఎడ్యుకేషన్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాతే ఉద్యోగం గురించి ఆలోచించాలి, అంతవరకు ఉద్యోగం గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుంటుందంట? ఏ గ్రూప్ తీసుకుంటుందా ఇంకా తెలియదు గురూజీ, నిన్న నచ్చింది పాప. మీకేం చెప్పలేదా? టీటీసీ రాస్తా అంటుంది గురూజీ. టీటీసీ రాస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత జాబులు పడతాయి గురూజీ. టీటీసీయా? టీటీసీ, ఓకే.
సరే తల్లి, టీచింగ్ జాబ్కి తీసుకోమని చెప్పండి. అది ఎడ్యుకేషన్, అది 3-5 సంవత్సరాలు ఉంటుంది దాదాపు కంప్లీట్ అయ్యేలోపు. దాన్ని చేయమని చెప్పండి. ఓకే, TCH టీచింగ్ డిపార్ట్మెంట్ చేయమని చెప్పండి. చతుస్థానం విద్యాస్థానమే మీరు అడుగుతున్నారు అని జన్మ ఇది రమల శాస్త్రం కూడా చూపిస్తుంది. చతుస్థానం మంచిగా ఉంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంది. మీరు అనుకున్నట్టుగా అమ్మాయికి ఎలాంటి దోషాలు ఇలాంటివి ఇంకేం లేదు. కేవలం ఆశ్లేష నక్షత్రంలోనే జన్మించింది. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆశ్లేష నక్షత్ర పూజ అని చేయాల్సి వస్తుంది. అలా మీరు అమ్మాయికి కూడా అలా చేసి తర్వాత మ్యారేజ్ చేయండి, బాగుంటుంది. సార్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఉందా అని అడిగారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఉంది. మీరు ఏం భయపడకండి, ఖచ్చితంగా మంచిది అవుతుంది. అమ్మాయి ప్రతి మంగళవారం మహాగణపతి దేవాలయకి వెళ్ళి అక్కడ గన్నేరు పూలతో అర్చించి, లేదా గన్నేరు పూల మాల, లేదా కాస్త గన్నేరు పూలు తీసుకెళ్ళి ఇమ్మని చెప్పండి. లేదంటే ఇంటి దగ్గర అయినా సరే ఒక పాట్లో గన్నేరు చెట్టు పెంచి దానికి రోజు నీళ్లు పోస్తూ ఉండమని చెప్పండి. మహాగణపతిని తెలుసుకొని ఎడ్యుకేషన్ మంచిగా డెవలప్మెంట్ అవుతుంది తల్లి. మంచిదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, మరి ఔషధం గురించి తెలియజేస్తా అన్నారు. ఔషధం అంటే అది ఒక మొక్క కాదు. నేను ఇంతకు ముందు చెప్పాను, అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా దానిమ్మ చెట్టు ఉండాలి. చూడండి, దానిమ్మ మనము వృక్షాలు కూడా శ్రీగంధపు కావచ్చు, లేదు అంటే దానిమ్మ చెట్టు కావచ్చు, అత్తి చెట్టు కావచ్చు, బిల్వ వృక్షం కావచ్చు. అత్తి చెట్టు అంటే మేడి చెట్టు. ఇలాంటి వృక్షాల గురించి ఇంతకుముందు నేను తెలియచేశాను. ఏ వృక్షం ఇంట్లో పెడితే అదృష్టం వస్తుంది అని. అలాగే ఆ ఒక విచారంతో మనం చూస్తే విశేషంగా మనము ఈ ఒక దానిమ్మ చెట్టు ఇంట్లో పెడితే అదృష్టం వస్తుంది. అలాగే ఇంటికి ఒక మొక్క, తర్వాత ఇంటిలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు అందరూ పెంచడం కాదు, నేను చెప్తాను. ఒక గోమాత చిన్నదైనా సరే, ఒకే ఒక గోమాత. ఇప్పుడు స్వంత ఇండ్లు ఉంటాయి ఎక్కువగా, లేదో ఇంటి ముందు చూడండి ఉదయం లేచి గో దర్శనం చేస్తే 1,000,000 పాపాలు వెళ్తాయంట. తర్వాత ఎంతోమంది నాకు తెలుసు, నేను పెద్ద ఈ ఇంజనీరింగ్ ప్లాన్స్, వాస్తు ప్లాన్స్ ఇస్తారు కదా, అప్పుడు మేము ఏం చేస్తామంటే వాయు దిశలో, వాయుమూలలో ఇంటి లోపలికి గాలి వచ్చేది వాయుమూల అక్కడ కానీ, లేదా ఆగ్నేయంలో చిన్న కార్నర్గా ఒక గోమాతను కట్టివేసి ఎప్పుడు దాని వెనుక తోకని ఆ కుబేర మూల కనబడుతూ ఉండాలి. అతను ఉదయం లేస్తేనే దాన్ని చూడాలి. అలా ప్లాన్ చేసిస్తూ ఉంటానన్నమాట. బికాజ్ ఆఫ్ ఎందుకంటే మనం ఏ కర్మలు ఏ పాపాలు చేసినా గోసేవ చేస్తే ఆ పాపం వెళ్ళిపోతుందంట. అంటే గోమాతకి అంత కామధేను అంటాం దాన్ని. ఆ కామధేనుకి అంత శక్తి. ప్రపంచంలో మనము ఎక్కడైనా సరే గోమాతని మనం రక్షించుకోవాలి, కాపాడాలి. ఇప్పుడు చాలా పెద్దలు గోమాతలు వద్దు, చిన్నగా ఈ నాటు గోమాత అంటాం కదా, అలాంటి చిన్నది నాటు గోమాత, కపిల గో కావచ్చు, లేదా కృష్ణ గో అంటే నల్లగా ఉండడం, అలాంటి గో కావచ్చు. అది వాస్తుదోషాన్ని కూడా నివారణ చేస్తుంది ఒకటి. రెండోది, గోమాత ఇలా ఊపిరి పీల్చుకుంటుంది కదా లోపలికి, ఆ ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతుందన్నమాట. అది వదిలిన గాలిలో మిశ్రణమై ఇంటి లోపలికి వస్తేనే ఇంట్లో కాస్మిక్ అంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎన్నో రోగాలు వెళ్ళిపోతాయి. ఈ గంజలం గోమూత్రం తెలుసు కదా, గోమూత్రం నుంచే క్యాన్సర్ రోగానికి ఔషధం. ప్రపంచంలో వేరే లేదు, ఓన్లీ గోమూత్రమే క్యాన్సర్ రోగానికి ఔషధం. పెద్ద రోగాలు కూడా వెళ్ళిపోతాయి దానివల్ల. తర్వాత రక్తశుద్ధి చేస్తుంది అది. ఆ ఊపిరి, మన వీజింగ్ ప్రాబ్లం అంటాం చూడండి, ఊపిరి టీబీ అది ఇది వస్తుంది అంటాం కదా. చూడండి విలేజెస్లో చాలామంది నేను చూశాను ఇప్పటికీ కూడా ఈ గో సంరక్షణలు, తర్వాత గో పూజలు ఎక్కడ అంటే గోవులు ఎవరు పెంచుతూ ఉంటారో వాళ్ళకి ఏ రోగాలు రావు. ఇంతే మనం తెలుసుకోవాలి. విలేజెస్లో ఉంటారు గురువారు, వాళ్ళు ఏం తింటారో ఏం లేదో వాళ్ళకి ఏ రోగాలు రావు. కానీ మన అబ్బాయిలకి చిన్ని తింటే కోల్డ్, ఇది తింటే అదే. ఎందుకంటే వాళ్ళు ఆ గోమాతలు ప్రదేశంలో ఆ ఊపిరి పీల్చి వెళ్తూ ఉంటాను కదా, ఆ ఊపిరి వాళ్ళు పీల్చుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ రోగాలు రావు. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎన్నో ఉంటాయి, పెద్దగా ఒక 10,000 స్క్వేర్ యార్డ్లు, 300 స్క్వేర్ యార్డ్లు, 400 స్క్వేర్ యార్డ్లు జాగా పెట్టుకుంటారు. చిన్నగా ఒక 5 అడుగులకు 5 అడుగులు ఉంటే చాలు, లేదా 10 అడుగులకు 10 అడుగులు చిన్నగా ఒక షెడ్ వేసి అక్కడ గోమాత పెట్టి ఒక 1,000 రూపాయలు లేదా ఒక 5,000 ఖర్చు పెడితే దానికి ఒక సంవత్సరంకి అయ్యేంత ఫుడ్ దొరుకుతుంది, గడ్డి. దాన్ని పెట్టుకొని రోజు అంత వేస్తూ ఉండొచ్చు. పాలు పిదుక్కోవచ్చు. ఒక 1/2 లీటర్, ఒక 100 ml రాని మన ఇంటికి అయితే చాలు. ఉదయాన్నే లేచి ఆ గోమాతకి చక్కగా ముట్టుకోవచ్చు, మనమే పాలు పెదుక్కోవచ్చు. ఇంట్లో ఎవరైనా ఉంటే దాని పేడ ముట్టుకుంటే కూడా అది మనకి అదృష్టం కలిసి వస్తుందంట. అంటే పేడ ముట్టుకుంటే కూడా రోగాలు వెళ్ళిపోతాయని చెప్తుంది. దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. గోమాత గోసేవ చేయడం చాలా మంచిది. అంటే నిజంగా నేను చెప్తున్నాను, ఎవరే కానీ మీకు లైఫ్లో అంబిషన్ అనేది ఉంటే ఇల్లు కట్టాలని, దాంతకు ముందు ఫస్ట్ ఒక గోమాతకి నేను జాగా చేయాలి అనుకోండి.
దానికన్నా పెద్ద అదృష్టం ఎవరికి ఉండదు. అందరికీ ఆ సేవ చేసే యోగం రాదు. ఎంతోమంది రోగాలు 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 అంటుంటారు కదా, ఈరోజు రోగాల గురించి నేను మాట్లాడుతున్నాను. దీంట్లో ఇది కూడా ఒక పెద్ద టిప్పు. మీ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా వెళ్తుంది. గోమూత్రం ప్రోక్షణ చేస్తేనే ఈ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ఉంది. కొన్ని ఉన్నాయి అంటే అవి నెక్స్ట్ ఇంకొక రోజు చెప్తానులేండి. అవేంటి అని చెప్తే తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ రెడీ అయిపోతుంది. దీని గురించి నేను మాట్లాడుతూ ఉంటారు అంతా. దాని గురించి అవ్వద్దు, నేను డైరెక్ట్గానే చెప్తాను. అది ఎప్పుడు సస్పెన్స్. ఈ విచారం గురించినే చెప్తాను, త్వరలోనే చెప్తాను. చాలా విశేషమైన ఒకటి. అయితే ఇప్పుడు మీరు సంకల్పం చేసుకోండి, నేను లైఫ్లో ఎప్పుడైనా నాకు శక్తి ఇస్తే నేను ఒక గోమాతను సాకుతాను, నాకు అలాంటి ఒక సైటు, నాకు అలాంటిది ఒక ఇల్లు ప్రసాదించు దేవుడా అని ప్రతి ఒక్కరు మొక్కోండి. గోసేవ చేయండి, చాలా మంచిది. ఇప్పుడు ఇంకా మీకు ఏ తేదీ పుట్టారు, మీకు ఎలాంటి రోగ బాధలు వస్తాయి, దానికి పరిహారం ఏంటి ఇప్పుడే తెలియజేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. గురూజీ, వెంకటలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. దొరబాబు. దొరబాబు. నక్షత్రం తెలుసా అండి మీకు? రేవతి నక్షత్రం అండి. రేవతి నక్షత్రం. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురించి, మీకు కోటి వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నానండి. సరే అమ్మా. బాబు ఏం చదువుకున్నాడు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? ఎంఈసీ అండి. బాగుంది తల్లి, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. మీ అబ్బాయి జన్మజాతం కూడా చాలా బాగుంది. రేవతి నక్షత్రం, మీనరాశి నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం, చాలా మంచి నక్షత్రం కూడా. ఆ నక్షత్రంలో జన్మించిన వారు చాలా వైభోగాలను అనుభవిస్తారు అని. అయితే ఒకే ఒక దోషం ఏంటంటే కోపం ఎక్కువ. అవునండి. తర్వాత నెగిటివ్ ఫ్రెండ్స్ వల్లనే ఇతని జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఇవి రెండే తల్లి అతని జాతకంలో ఉన్నాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు అవి చేస్తున్నాడండి. ఎక్కువగా పాములు అయ్యి కళ్ళలోకి వస్తున్నాయి అంటున్నాడండి. ఎక్కువగా పాములు వస్తున్నాయంటున్నా? ఓకే. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరైనా పాములు చంపారంటున్నా? వాళ్ళ నాన్నగారు చంపారండి. అందుకే వస్తున్నాయి. అందుకే మనం ఎప్పుడు కూడా సర్పహత్య మహాపాపం అంటాం. కొన్ని సర్పాలు ఉంటాయి. ఈ శ్వేత సర్పం అంటాము, కృష్ణ సర్పాలు అంటారు. అంటే నవనాగాలు ఉంటాం. ఆ నవనాగ జాతిల్లో ఏ సర్పాన్ని చంపినా కూడా సర్పశాపం వస్తుంది. తర్వాత సర్పదోషం వస్తుంది. చంపిన వానికి సర్పశాపం, అతని పుత్రులకి సర్పశాపం, ఆ వంశానికి వాళ్ళు ఆ వంశం తప్పి వాళ్ళ సంబంధుల కంటే సర్పదోషం ఇలా వింగడం అవుతూ వస్తుంది. సర్పశాపం వేరే, సర్పదోషం వేరే, సర్పయోగం వేరే. చూడండి, ఈ 3 రకాలు ఉంటాయి. అంటే పర్టికులర్ మీకు సర్పశాపం వచ్చింది అని అర్థం. సింపుల్ తల్లి, నేను రోజు చెప్తూ ఉంటాను మంత్రం ఉదయాన్నే కార్యక్రమం ప్రారంభంలోనే. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః అని రోజు నేను చెప్తూ ఉంటాను. ఈ శ్లోకాన్ని ఎవరైతే కంఠపాఠం చేసి రోజు ఈ శ్లోకాన్ని 16 సార్లు 9 సార్లు చెప్తూ ఉంటే మీకు ఎలాంటి పెద్ద సర్పదోషం ఉన్నా కూడా తగ్గిపోతుంది. అసలు రాత్రి పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని స్మరించండి, సరిపోతుంది. రోజు కళ్ళలో ఎక్కువ ఇలాగే వస్తున్నాయంటే తర్వాత రోజు కూడా ఈ పడుకునేటప్పుడు కూడా ఒక మంత్రం చెప్తూ ఉంటాను. హనుమంతుని, లేదు అంటే సుబ్రహ్మణ్య స్వామిని, దుర్గాదేవిని నామస్మరణ చేసి పనుకోవాలి. ఇలా పడుకుంటే ఎక్కువ మనకి కళలు రావు. అంటే విశేషంగా దుస్వప్నాలు ఎక్కువ రావు అని, మంచి స్వప్నాలే వస్తాయి. ఈ సర్పాలే ఎందుకు వస్తాయంటే మనకి సర్పదోషం ఉంటేనే వస్తాయి అన్నమాట. అందువలన ఈ అబ్బాయికి ఈ మంత్రం ఒకటి, తర్వాత రోజు కూడా ఒక 64 రోజులు లేదా 27 రోజులు నాగదేవతలు ఎక్కడైనా శిలలు ప్రతిష్ఠించుంటారు ఎవరైనా, అక్కడ వెళ్ళి కాస్త నీళ్లు పాలు పోసి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేసుకొని రమ్మని చెప్పండి. అది చేయడం కాలేదు అంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించి రమ్మని చెప్పండి తల్లి. ఖచ్చితంగా సర్పదోషం అన్ని శాపాలు ఏమున్నాయి అన్నీ తొలగిపోతాయి. మంచిగా ఉంది, ఎడ్యుకేషన్ బాగుంది, మంచి ఉద్యోగము వస్తుంది, ఫ్రెండ్స్ని తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి. ఇవి 2 తగ్గించుకుంటే అతను మంచి పొజిషన్కి వెళ్తాడు. లైఫ్లో చాలా మంచి టాప్ పొజిషన్కి వెళ్తాడు. మీరు ఏం బాధపడకండి, ఇబ్బంది పడకండి. అతని జీవితంలో మార్చుకోవాల్సినది ఒకటే, ఫ్రెండ్స్ని తగ్గించుకోవాలి, తర్వాత కోపం తగ్గించుకోవాలి, ఎక్కువగా ఇంట్రెస్ట్గా చదవాలి. ఈ 3 చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో తన గమ్యాన్ని చేరుకుంటారు తల్లి. మంచిదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. మరి ఏ డేట్లో జన్మించిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, పరిష్కారాలు? నేను మీకు ఈరోజు ఏం చెప్తున్నానంటే
మీది ఒక ఓటర్ ఐడి ఉంటుంది, లేదా ఆధార్ కార్డు ఉంటుంది, లేదు అంటే ఏదో పాన్ కార్డు ఉంటుంది. మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అని లేదు, వ్యవహారిక డేట్ ఆఫ్ బర్త్ అంటే వ్యవహారానికి సంబంధించిన చదివిన వారికి సర్టిఫికేట్లో అయినా బర్త్ సర్టిఫికేట్ ఏదో ఒక డేట్ ఉంటుంది కదా, తప్పు అబద్ధము. ఎక్కువ లైసెన్స్లో అయినా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి కదా, ఎలాంటి వాడికి లైసెన్స్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. అంటే అది ఏదైతే మీరు వ్యవహారంగా మీరు ఉపయోగం చేస్తుంటారో జస్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, మీకు చూపిస్తాను ఎలా దాన్ని ఇచ్చేయాలని. తీసుకొని ఇప్పుడు మీరు ఏం చెప్పుకుంటుంటారంటే 1వ తేదీ, ఓకే 1వ తేదీ, తర్వాత 10వ నెల 1984 ఇలా జన్మించుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 1 ప్లస్ 10వ తేదీ అంటే దీంట్లో 0 వెళ్ళింది 1 అన్నమాట. తర్వాత 2 అయింది 3, 3 9 12, 12 8 20, 24 24, 24 24 వచ్చింది ఈక్వల్ 24 ప్లస్ దీన్ని చేయాలన్నమాట. 2 + 4 6 అయింది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ ఫేట్ నెంబర్ 6 అయింది. ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం. ఇప్పుడు 15వ తేదీ 1వ నెల 1999 ఓకే ఈరోజు జన్మించారు అనుకున్నాం. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు 15 అంటే 5 1 + 5 అని తీసుకోవాలన్నమాట. 1 5 6 అయింది, 6 1 7, 7 1 8 అవును కదా. 8 9 17, 17 9 26 + 9 35 = 35 వచ్చింది. 3 + 5 8 అంటే ఇది ఫేట్ నెంబర్ అన్నమాట ఈ డేట్కి. అంటే ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటాను మీది ఫేట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలని. ఇందులో లక్కీ నెంబర్ ప్రతి ఒక్కరికి అంటే ఏ డేట్లో జన్మించుంటారో అదే లక్కీ నెంబర్ అంటే గుర్తుంచుకో. ఇంతకు ముందే చెప్పాను మీకు, దీనికి లక్షలు ఖర్చు పెట్టకండి. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, గురుగారు నేను అది ఇది డేట్లు పేర్లు అని చేంజ్ చేసుకొని లక్షలు పోగొట్టుకున్నానండి, కానీ జీవితంలో అప్పులయ్యే వరకు దానికంతా పెట్టి నా జీవితంలో నాకు కొంచెం కూడా మార్పు రాలేదు అని చెప్పుకునేవారు 99 జనం ఉన్నారు. అయితే ఎవరో ఒకరు మాత్రము కాస్త నేను నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత నాకు కాస్త పర్వాలేదు అని చెప్తారు. ఇట్స్ అ సైకలాజికల్. అంటే లక్షలు పోగొట్టుకున్నాము అని చెప్పేవాళ్ళు అది కూడా కాదు, దీన్ని కూడా చెప్తారులేండి. ఆ ఊమాలు ఈ యాగాలు అని చెప్పి లక్షలు పోగొట్టుకున్నామండి మాకు మంచిది కలని ఇలానూ చెప్తారు అలానూ చెప్తారు. అయితే మనం ఎప్పుడు ఆలోచించాలి అంటే జీవితంలో నేను ఎవరిని ధిక్కరిస్తలేదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎవరిని నెగిటివ్ అని కూడా చెప్తలేదు. మీ ఇష్టం, మీకు ఏ నమ్మకం ఉంటే దాన్నే ఫాలో అయిపోండి. జస్ట్ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలాంటి ఫాలో చేసుకోండి. మీ లక్కీ నెంబర్ అంటే ఏంటంటే ఇది నాకు తెలిసిన వరకు లక్కీ నెంబర్ ఏం తెలిసిన మనిషికి. ఇప్పుడు నెక్స్ట్ నన్ను కాదు మొన్న వెళ్ళింది కదా ఏంటి శ్రీరామ నవమి అంటే శ్రీరాముడు జన్మించింది నవమి కాబట్టి శ్రీరామ నవమి అంటాం. విజయదశమి చూడండి అక్కడ కూడా దశమి రోజు విజయం వచ్చింది కాబట్టి విజయదశమి. దుర్గాష్టమి దుర్గాదేవి అష్టమి నాడు జన్మించింది కాబట్టి దుర్గాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటాం, అక్కడ కూడా డేట్ ఏం రాలేదే, అష్టమినే వచ్చింది. మన హిందూ సంప్రదాయ ప్రకారం మన క్యాలెండర్ అంటే తిథులను మాత్రమే మనం ఫాలో చేస్తాం వర్తు డేట్లను కాదు. తెలుసుకోండి. ఎంతోమంది నాకు వచ్చి ఇప్పుడు చెప్తూ ఉంటారు పెద్ద వీళ్ళు కూడా ఏంటి గురుగారు నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి నేను డేట్ గురించి నేను ఎప్పుడు బర్త్డే చేసుకోలేదండి, నేను పుట్టిన తిథి ఏదో అదే దశమి రోజే నేను ఇలాంటి నక్షత్రం రోజు ఇలాంటి మాసంలో అదే ఫాలో చేసుకుంటూ ఉన్నాను అనుకోని ఎంతోమంది చెప్తారు మనకు. అవును, ఎందుకంటే మనం పుట్టిన తేదీ పుట్టిన నక్షత్రము పుట్టిన మాసం ఉంటుంది కదా, ఆ ఒక పుట్టిన మాసంలో ఇలాంటి తిథిలో జన్మించింటారు అని ఉంటుంది. తిథి అంటే ప్రథమ ద్వితీయ తృతీయ పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య లేదంటే పౌర్ణమి ఇలా ఉంటుంది. అంటే పాడ్య అని ఆటి ఇంకా షురు అవుతుంది కదా అలా. అంటే ఆ మాసంలో ఆ రోజున మీరు జన్మించారు కాబట్టి మీకు దట్ ఈస్ ద లక్కీ డే. ఆ రోజు ఏదైనా పూజ చేయించి మీరు దాన ధర్మాలు చేస్తే అది వస్తుంది. ఏదో డేట్ గురించి ఫాలో చేసుకుంటే మీకు రాదు. అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏదో దాన ధర్మం ఎప్పుడు చేసినా ఆ ప్రతిఫలాలు ఉంటాయి, కానీ పుట్టినరోజు అంటే ఇది కదా. అవును కదా, మనం ఇది చూడాలి ఎక్కువగా. అందువల్ల మీరు జాగ్రత్తగా వాడుకోండి. కానీ మీరు ఫాలో చేసే వాళ్ళకి ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు దీని రకంగా మీకు నేను తెలియచేస్తుంటాను. మీకు తిథి రకంగానూ మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని రకంగా ఈ ఫేట్ నెంబర్ ఏముంటుందో ఆ ఫేట్ నెంబర్ చూసుకోండి. తర్వాత ఏ తిథి రోజు జన్మించారో ఆ తిథిని ప్రకారంగా మీకు ఇలాంటి రోగాలు వస్తాయని నేను చెప్తూ ఉంటాను. అప్పుడు ఇది అంటే 6వ తేదీ, ఇది 8 అయింది. ఇలా 1 నుంచి 9 లోపు 9 ఉన్నాయి నంబర్స్ ప్రపంచంలో మీకు తెలుసా.
100 కోట్లు రాయాలన్నా కూడా అది 1 నుంచి 9 లోపే ఉంటాయి నంబర్స్, దాని ఎక్కువ ఉండవు. మన ఎవరో అతను చెప్తూ ఉండేవాడు, నాకు సరిగా 1 నుంచి 10 వరకు వస్తుంది అంతే గురుగారు, నాకు 100 కోట్లు ఆస్తుంది కానీ నాకు అన్నే తెలుసు నంబర్ అన్నాడు. నేను అడిగాను 9 పైన ఏదైనా నంబర్స్ ఉంటే చెప్పండి అని. అతను 1 నిమిషం ఆలోచించి, గురుగారు నా జీవితంలో ఇప్పటివరకు నాకు ఆలోచించనే లేదు, అలాంటి ఆలోచన రాలేదు అన్నాడు. సరే అని చెప్పి నేను కలుకున్నాను. జస్ట్ ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. గురూజీ, రంగారెడ్డి నుంచి పావని కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి పావని గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలనుందండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు చెప్పండి. విశ్వనాథ్ గౌడ్, డేట్ ఆఫ్ బర్త్ 1979, December 31st. December 31st, 1979. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. తెలియదండి, అది కూడా ఖచ్చితంగా తెలియదు. సరే అండి పావని గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురించి. ఏం పని చేస్తారు భర్త? కండక్టర్ అండి. కండక్టర్. గవర్నమెంట్ జాబ్లో ఉన్నారా, ప్రైవేటా? గవర్నమెంట్ అండి. సరే తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? మాకు ఇప్పుడు 8 years అవుతుందండి. సరే మా సంతానం? 2. సరే తల్లి, బాగుంది తల్లి, జన్మజాతకం బాగుంది. రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు. జాతకంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆర్థికంగా కాస్త సమస్యలు ఉన్నాయి అని చెప్తుంది. కుటుంబం నుంచి శత్రుత్వం వస్తుంది తల్లి. కుటుంబంలో ఏదైనా గొడవలు ఉన్నాయా? ఉన్నాయి గురించి, చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే. అదే చూపిస్తుంది జన్మజాతకంలో. కుటుంబస్తులు శత్రువులు అవుతారు, వాళ్ళ నుంచి చాలా మానసికంగా బాధపడి ఊరు వదులుకోవాల్సి వస్తుంది అని కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటే ఇతని జన్మజాతకంలో బ్యాడ్. అంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు, ప్రాబ్లం లేదు, ఏదో ఎదిరించి శక్తిగా పోరాడతాడు, ధైర్యం ఉంది, చేస్తాడు, కానీ మానసికంగా ప్రశాంతత లేదు తల్లి మీ భర్తకి. అవును గురుజీ, అసలు మా తమ్ముడి నుంచి అట్లా దాని నుంచి ఉన్ని తల్లి, ప్రాబ్లం వద్దు. వాళ్ళు ఎవరైనా అయిపోయి తమ్ముడు అన్న అని చెప్తే ఇంకా వాళ్ళు వింటే టీవీలో బాధపడిపోతారు. మనం వాళ్ళ గురించి ప్రస్తావన వద్దు, తెలుసుకుంటే వాళ్ళే తెలుసుకొని. కానీ మీ భర్తకి మంచిది కావాలని నేను కోరుకుంటున్నాను. మీ భర్త చేతిలో ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారు దేవాలయం, దుర్గాదేవి, గంగమ్మ, యారమ్మ, ముత్యాలమ్మ ఇలాంటి ఎవరైనా సరే అమ్మవారు దేవాలయంలో ప్రతిరోజు ఉదయం కాస్త ఒక మట్టి ప్రమిదలో వేప నూనె పోసి అందులో ఒక కాయిన్ కావచ్చు, లేదా ఏదైనా స్టీల్, ఇనుపు ముక్కు ఏదైనా ఒకటి అందులో వేసి దీపం వెలిగించాలని చెప్పండి. అలా రోజు 27 రోజులు, అంటే అశ్విని నక్షత్రం రోజు ప్రారంభం చేయాలి, రేవతి నక్షత్రం ఎండ్ చేయాలి. ఆ 27 రోజులు చాలా పవిత్రంగా, చాలా జాగ్రత్తగా ఉండి అన్ని రకాల బ్రహ్మచారత్వం ఉండి చేయమని చెప్పండి. మానసికంగా ప్రశాంతత కలిసి వస్తుంది తల్లి, మంచిదవుతుంది. మాసానికి ఒక్కసారి ఏదైనా నదీ తీరంలో వెళ్ళి నా కుటుంబం నుంచి నాకు ఎలాంటి సమస్యలు రాకూడదని ఒక పీచ తీయని కొబ్బరికాయని నదిలో వదిలేసి స్నానం చేసి రమ్మని చెప్పండి. 3 మాసాలు చేయమని చెప్పండి. అలా చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యము మరియు మానసిక ప్రశాంతత అన్నీ లభిస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. మరి ఏ డేట్లో జన్మించిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, పరిష్కారాలు? ఎలాంటి దినాంకం, తర్వాత ఎలాంటి తిథి, ఈ 2 కూడా. ఈరోజు అయితే టైం అయిపోయింది, మీరు ఇంకో రకంగా భావించుకోకండి. రేపు చెప్తాను. అంటే మీరు ఇప్పుడు అన్నీ కూర్చొని మీ బర్త్డే ఏ డేట్ వస్తుంది, మీ పిల్లలది ఏ డేట్ వస్తుంది, తర్వాత మీ మనమడిది ఏ డేట్ వస్తుంది, అందరూ ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ముందరికి పనికొస్తుంది. ఒక పెన్ను, పేపర్ అన్నీ రెడీ చేసుకొని, ఎలాగో యోగక్షేమ బుక్కులు పాటిస్తూ ఉంటారు, చాలామంది బుక్స్ రాస్తున్నారు. అలాగే దీన్ని కూడా ఒక క్లాజ్ వేసి క్లీన్గా ఇది పెట్టుకొని, డైరీ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. రేపు వచ్చి అన్ని చక్కగా జరుపుతాను. ఇకేంటి, ఈరోజు యోగక్షేమం షురు అయింది. ఈరోజు చాలా మంచి రోజు అండి నిజంగా. ఎందుకంటే ఈరోజు చూడండి, విశేషంగా 2 తిథులు, దశమిని ఉంది, ఏకాదశి కూడా ఉంది. తర్వాత నక్షత్రం కూడా 2 మారిపోయాయి. నక్షత్రం కూడా చేంజ్ అవుతుంది, 2 నక్షత్రాలు ఉంటాయి ఈరోజు. అంటే నిన్న పుష్య నక్షత్రం స్టార్ట్, ఈరోజు ఉపరి. మీకు చాలా మంచి యోగాలు కలిసి వస్తున్నాయి ఈరోజు విశేషంగా సోమవారం కూడా ఉంటుంది, మంచి ఉపయోగం. ఈరోజు మీకు అనుకూలమైతే మీ ఇంట్లో అర్ధనారీశ్వర ఫోటో, ఎందుకంటే అర్ధనారీశ్వర దేవాలయం ఎక్కడ ఉండదు, ఫోటోని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. లేదా ఉంటే అర్ధనారీశ్వర ఫోటో ముందు చక్కగా నెయ్యి దీపం వెలిగించి యథాశక్తి పూజించి ఏదైనా తీయని ప్రసాదం పెట్టి ఆ అర్ధనారీశ్వర స్తోత్రం పఠించుకోవడం, శివా స్తోత్రం పఠించింది అయితే కుటుంబంలో కలహాలు తగ్గిపోయి సతీపతిలు ఆరోగ్యంగా, తర్వాత దాంపత్య జీవితంలో సుఖ దాంపత్యాన్ని లభిస్తాడు. భర్త ఎక్కడో దూరంగా ఉంటారు, భార్య ఇంకొకటి ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటాయి, వారు కూడా త్వరలోనే ఒకటయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చూడండి, చాలా మంచి భార్య భర్తల సఖ్యతకు
అద్భుతమైన తంత్రం ఇది. ఈరోజు చేయండి, ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మంచి యోగాలు కలిసి వస్తాయి. ఎవరికే కానీ ఒకటి గుర్తుంచుకోండి, మరొక జ్యోతిష రహస్యం చెప్తున్నా. పుష్య నక్షత్రంలో ఎవరు జన్మించింటారో వాళ్ళకందరికీ కూడా వివాహిత జీవితం అంత ప్రశస్తంగా ఉండదు. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. అయితే దానికి సంబంధించిన నక్షత్రం వల్లే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. ఆ నక్షత్రాలు ఏమేమి మీకు తెలియవు కదా, అందువలన దానికి ఇంకొక రోజు తెలియచేస్తాను మీకు. ఏ జన్మ జాతకంలో వదిలేండి, అది చెప్తాను నేను. ఈరోజు మీరు చక్కగా చేసుకోండి, మీకు అందరికీ మంచిగా అవుతుంది. ఈరోజు సాయంత్రం అర్ధనారీశ్వరులకు నేతిదీపం పెట్టి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెడితే దంపతుల మధ్య సఖ్యత కుదురుతుంది. వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్న దంపతులు ఒకే చోట నివసించే యోగం ప్రాప్తిస్తుంది. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ ప్రజ్ఞ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ. గురూజీ, ఈరోజు ఎన్నో చక్కటి వివరాలు తెలియజేశారు, మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం కో ప్రెసిడెంట్ సెల్ పాయింట్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.